వ్యవహారంలో పవన్ కళ్యాణ్కి ఆ షాక్ తగిలినట్టుగానే భావించాలి. ఆ షిప్ని వదిలేనట్టుగా అటు ఎన్సీఎల్ నుంచి అధికారులకి లేఖలు సంధించారు, లేఖలు వచ్చాయి. సీజ్ ద షిప్, కుదరదన్న కేంద్రం షిప్ను ఆఫ్రికాకు పంపాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. రోజుకో చర్చకు దారితీస్తోంది ఈ సీజ్ ద షిప్, స్టెల్లా షిప్ వ్యవహారం. ఆఫ్రికా దేశాల నుంచి బియ్యం లోడింగ్కు వచ్చినటువంటి ఆ షిప్ కాకినాడ పోర్ట్లోనే సుమారుగా నెల రోజుల పాటుగా ఇక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. షిప్ నిలిచిపోవడంతో తాజాగా అడ్మిరాల్టీ కోర్టును ఆశ్రయించారు బియ్యం ఎగుమతిదారులు. సుమారుగా 28 మంది కలిసి నౌకను అద్దె తీసుకున్నారు. 15 మంది బియ్యం లోడింగ్ కూడా పూర్తయింది. పవన్ ఎంట్రీతో ఈ బియ్యం లోడింగ్ కాస్త నిలిచిపోయింది. కలెక్టర్ల తనిఖీలతో బయటపడింది పీడిఎస్ రైస్ వ్యవహారం. ఎగుమతి నిలిచిపోవడంతో ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్కి ఎన్సీఎల్ లేఖ రాసింది. ఆఫ్రికా ఒప్పందాలకు ఇబ్బంది రాకూడదని ఎన్సీఎల్ లేఖలో పొందుపరిచింది. తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది తీసుకురాకూడదని అధికారులు పేర్కొన్నారు. ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో భారత్ G2G డీల్ చేసుకుంది. ఈ డీల్లో భాగంగానే ప్రస్తుతం ఇక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి అటు ఆఫ్రికా దేశానికి ఈ రైస్ ఎగుమతి జరుగుతోంది. అయితే ఎన్సీఎల్ లేఖలో వెనక్కి తగ్గే యోచనలో ఉన్నారు అధికారులు. రేషన్ బియ్యం మినహా మిగిలినటువంటి బాయిల్డ్ రైస్ని అక్కడికి పంపించేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రా రైస్ ఎగుమతి జరిగే విధంగా చర్యలు చేపట్టబోతున్నారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ స్టెల్లా షిప్ని సీజ్ ద షిప్ అంటూ ఏ స్థాయిలో అయితే ఆయన అక్కడ మాట్లాడుకొచ్చారో అప్పటి నుంచి కూడా ఈ స్టెల్లా షిప్ పైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా స్టెల్లా షిప్ వ్యవహారం అనేది చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్లు అక్కడ ఒక తనిఖీ రిపోర్టు కూడా పొందుపరిచారు. ఈ రిపోర్ట్లో సుమారుగా 1320 టన్నులు పూర్తిగా అందులో ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో 640 టన్నులు సుమారుగా కలెక్టర్లు పట్టుకుంటే మరొక 680 టన్నులు కాస్త అక్కడ తనిఖీలు చేసినటువంటి కమిటీ పట్టుకుంది. సుమారుగా 38,000 టన్నుల బాయిల్డ్ రైస్తో పాటుగా 1320 టన్నులు మాత్రమే పీడిఎస్ రైస్ ఉన్నాయి. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఆ రైస్ ఉన్నాయి. సో వాటిని తరలిస్తున్నారు అని చెప్పి కేవలం 1300 టన్నుల కోసం 38,000 టన్నుల బియ్యాన్ని నిలిపివేయలేము, ఆఫ్రికాతో మనకు ఒప్పందాలు ఉన్నాయి, వెంటనే ఆ షిప్ని అక్కడి నుంచి తరలించాలంటగా ఎన్సీఎల్ లేఖ ద్వారా అటు అధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ ద్వారా సంధించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ వ్యవహారం ఇక్కడ దాకా దారితీసింది. ఎట్టి పరిస్థితుల్లో షిప్ని సీజ్ చేయడం కుదరదు, కావాలంటే ఆ పీడిఎస్ రైస్ని అక్కడి నుంచి తీసివేయండి, పీడిఎస్ రైస్ ఎవరైతే తరలించారో వారి ఎగుమతిదారులు ఎవరైనా వాటిపైన చర్యలు తీసుకోండి, కానీ ఈ షిప్ని మాత్రం సీజ్ చేయడం కుదరదు. అది పైపెచ్చు మన షిప్ కూడా కాదు, ఆఫ్రికా దేశం నుంచి బియ్యం నిమిత్తం కాకినాడ పోర్టుకు వచ్చిన షిప్ అన్నట్టుగా చాలా క్లియర్గా అధికార లేఖలో మెన్షన్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఏం జరుగుతోంది? స్టెల్లా షిప్ పైనే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆ చర్చ కొనసాగుతోంది. మొదట ఆ కలెక్టర్ సీజ్ చేసిన రోజు ఎక్కడ కూడా ఆ అంశం తెర మీదకి రాలేదు, కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఒకసారిగా స్టెల్లా షిప్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆఫ్రికా దేశానికి పంపించాల్సిన ఈ షిప్ని కాస్త ఇక్కడ నిలిపివేయడంతో ఎన్సీఎల్ లేఖ ద్వారా సంధించింది. ఇంకా ఏ అంశాలున్నాయి ఈ లేఖలో? సో ప్రజెంట్ ఆ షిప్ని తరలించే యోచనలో ఉన్నారా? ఇంకా మిగిలినటువంటి లోడింగ్ కూడా ఫినిష్ చేసే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎన్సీఎల్ ఒక లేఖ రాష్ట్రానికి రాసిందో అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. దీంట్లో కేంద్ర సంస్థ అయిన నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ చాలా క్లియర్గా ఒక లేఖ అయితే రాసింది. దీంట్లో ప్రధానంగా పొందుపరిచిన అంశాలు ఆఫ్రికాతో ఒప్పందాలు చేసుకొని ఉన్నాం, దాంట్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనేది ఒకటి, తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది జరగకూడదు అనేది ఆ లేఖలో ఉన్న సారాంశం. ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో G2G డీల్ కూడా మనకుంది, G2G డీల్ కూడా మనకుంది. సో దీంతో వాళ్ళకి ఆహార సరఫరాకి మనం చేస్తామనే ఒక ఒప్పందం చాలా క్లియర్గా ప్రభుత్వంతో ఉంది. కాబట్టి ఈ నూక బియ్యంకి సంబంధించిన షిప్ ఏదైతే ఆగుందో దాన్ని మనం సీజ్ చేయడానికి అవసరం లేదు, దాన్ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలి, దాని ఆటంకాలు కలిగించవద్దు అనేది చేయాలి. దీంతో ఒకవేళ దీనికైనా ఆపితే మనకి ప్రభుత్వంతో ఉన్న ఒప్పందానికి చాలా పెద్ద దెబ్బ తగలబోతుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ అని చెప్పి అన్నారో ఆ సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఆ షిప్ని స్టెల్లా షిప్ని వదలాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ఈ సందర్భంలోనే ఈ లేఖ వచ్చిన సందర్భంలోనే జిల్లా కలెక్టర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి
ఒక క్లియర్గా ఒక నోట్ అయితే చెప్పారు. కానీ దాంట్లో ఆయన షిప్ని వదిలేస్తామని చెప్పలేకపోయినప్పటికీ కూడా కానీ ఏదైతే ఫస్ట్ దాడి చేశారో దీనికి రేషన్ బియ్యానికి సంబంధించి 660 టన్నుల బియ్యం నేను వెళ్ళినప్పుడు ఉండింది. తర్వాత నిపుణుల బృందం పంపించాం. దాంతో మరి ఇంకొక 600 దాదాపుగా 1300 టన్నుల బియ్యం అక్కడ దొరికినట్టుగా ఒక సమాచారం మాకైతే అందుతోంది. దాన్ని వెలుకలకి తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది. అంటే బేసిక్గా దక్షిణ ఆఫ్రికాకి 50,000 టన్నుల బియ్యాన్ని పంపించడానికి స్టెల్లా నౌక అని ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే T2G ఒప్పందం ప్రకారమే ఆ బియ్యం రవాణా జరుగుతోంది అనేది. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపుగా ఒక 28 మంది కోర్టుకి ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో 15 మంది మిల్లర్స్ ఏదైతే ఈ రవాణా చేశారో దీనికి సంబంధించిన ఒప్పందంలో కూడా కొంత ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక రాలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చేయాల్సిన పని ఏంటి అని ఆలోచిస్తే ఇప్పుడు ఏదైతే 1700 దాదాపు 1300 టన్నుల బియ్యం ఏదైతే రేషన్ అంటే నూక బియ్యం కావచ్చు లేకపోతే రేషన్ బియ్యం అని కావచ్చు ఈ బియ్యాన్ని ముందు కిందకి దించితే ఇక మిగిలిన 33,000 38,000 సంబంధించిన బియ్యం ఇక్కడి నుంచి వెంటనే తరలి వెళ్తుంది. అవసరం అనుకుంటే వాళ్ళు అనుకున్నట్టుగా 50,000 టార్గెట్ని మరో 12,000 టన్నులను కూడా ఎక్కించి ఇమీడియట్గా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇప్పుడు ఎన్సీఎల్జీ నుంచి లేఖ వచ్చేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి కలెక్టర్ కానివ్వండి ఈ షిప్ ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో ఎటువంటి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయనే విషయం గమనించలేకపోయారా? లేఖ తర్వాతనే ఈ మొత్తం విషయాన్ని బయటకు వచ్చిందా? అంటే బేసిక్గా ఒకటి మనోజ్ ఇప్పుడు ఎందుకంటే డిప్యూటీ సీఎం స్థాయి లాంటి వ్యక్తి నేరుగా షిప్ దగ్గరికి వచ్చి ఇక్కడ అక్రమ బియ్యం ఉంది దీన్ని షీట్ చేయండి అని చెప్పిన తర్వాత ఇతర విషయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇతరకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మాట్లాడే అవకాశం ఉంటుందా? జస్ట్ మనం ఒకసారి ఆలోచిస్తే అంటే ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు నేరుగా ఆడికొచ్చి ఇన్వాల్వ్ అయిన తర్వాత కలెక్టర్ స్థాయి అధికారి దీని వెనకాల ఈ ఒప్పందం ఉంది లేదు ఆఫ్రికాతో మనకి ఒప్పందం ఉంది దానికి వెనకాల ఉన్న చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందా? అట్లీస్ట్ వాళ్ళకి వివరించే ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుందా? బహుశా చాలా తక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అధికారులు వీళ్ళందరూ కూడా ఒక స్థాయి అధికారులకు మంత్రులకి చెప్పే పరిస్థితులు ఉండవు. కాకపోతే ఈ వ్యవహారాన్ని ఎప్పుడైతే వెంటనే కేంద్రం దృష్టికి వెళ్ళిందో కేంద్రం నుంచి లేఖ రావడంతో వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఎన్సీఎల్టీ క్లియర్గా ఒక విషయం చెప్తుంది, మనకి ఒప్పందం ఉందిరా బాబు ఆఫ్రికాతో 50,000 టన్నుల బియ్యాన్ని మనం పంపించాల్సిన పరిస్థితి ఉంది. T2G ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం మళ్ళీ మీరు అడ్డుకుంటే ఆ షిప్ ఇన్వాల్వ్ అయిపోయారు సీజ్ ద షిప్ అని అన్నారు కాబట్టి కింది స్థాయి అధికారులు మాట్లాడకపోవచ్చు. అంతటి అవకాశం ఉంటుందో లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇక్కడ